వరంగల్ శ్రీ పద్మాక్షి దేవాలయం. స్థల పురాణం శివశక్తి సమన్వయానికి ప్రతీకగా, కాకతీయుల మహోన్నత వారసత్వానికి సాక్షిగా వరంగల్ హృదయంలో వెలసిన ఓ పవిత్ర శక్తి క్షేత్రం అదే శ్రీ పద్మాక్షి దేవాలయం. ఈ దేవాలయం కేవలం ఒక ఆరాధన స్థలం మాత్రమే కాదు, ఇది ఒక యుగానికి అద్దం, ఒక రాజవంశానికి ఆధ్యాత్మిక హృదయం మరియు భక్తులకు శక్తి ప్రసాదించే మహాక్షేత్రం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం వరంగల్ పద్మాక్షి అమ్మవారి స్థల పురాణం, ఆవిర్భావగా, కాకతీయుల అనుబంధం మరియు దేవాలయానికి సంబంధించిన అద్భుత రహస్యాలు. పద్మాక్షి అమ్మవారి రూపం. పద్మాక్షి అనే నామం రెండు పదాల సమ్మేళనం. పద్మ అంటే కమలం, అక్షి అంటే కన్ను, అంటే కమల నేత్రాలు కలిగిన దేవ. శ్రీ పద్మాక్షి దేవి సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే అని పురాణాలు చెబుతాయి. ఆమె కరుమామి, కానీ అదే సమయంలో శక్తిమంతమ యోగిని. ఆమె చూపు పడిన చోట్ అశుభం నిలవదని, భక్తుల కష్టాలు కరిగిపోతాయని నమ్మకం. స్థల పురాణ ఆరంభం. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని వరుగు అని పిలిచేవారు. అరయతులని ప్రాంతంలో అనేక ఋషులు తపస్సు చేసేవారు. ఒకసారి మహర్షి మార్కండేయుడు ఈ ప్రాంతానికి వచ్చి శక్తి ఉపాసన చేయడం ప్రారంభించారు. అతని తపస్సుకు మెచ్చిన ఆదిశక్తి ఈ ప్రాంతంలో పద్మాక్షి రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె చెప్పింది, ఓపెన్ క్వోట్, ఈ భూమి శక్తి పీకంగా విరాజిల్లుతుంది. ఇక నన్ను పూజించే వారికి కేశ్వరం, విజయం, రక్షణ లభిస్తాయి. క్లోజ్ క్వోట్. అలా ఈ స్థలం పవిత్రంగా మారింది. కాకతీయుల కాలం దేవాలయ నిరు కాలక్రమంలో కాకతీయ వంశం ఈ ప్రాంతాన్ని పాలించడం ప్రారంభించింది. కాకతీయ రాజులు, శక్తి ఉపాసకులు వారి రాజ్య దేవతగా శ్రీ పద్మాక్షి దేవిని భావించేవారు. ప్రత్యేకంగా రుద్రమదేవి మరియు ప్రతాపరుడు ఈ దేవాలయానికి ప్రాముఖ్యత ఇచ్చారు. యుద్ధానికి ముందు రాజాభిషేక సమయంలో, రాజ్య సంక్షోభంలో ముందుగా పద్మాక్షి అమ్మవారిని దర్శించేవారు. ఈ కాకతీయుల విజయంలో ఆధ్యాత్మిక మూలం అని చరిత్రకారులు చెబుతారు. గణపతి ఆలయం మహేశం. పద్మాక్షి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కంటే ముందు గణపతి ఆలయం దర్శనం తప్పనిసరి. దీనికి కారణం, పూర్వం ఒకసారి ఒక రాజు గణపతిని దర్శించుకుంటే అమ్మవారిని దర్శించిపోయారు. అప్పుడే అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో మొదటి గణపతి దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం అనే సంప్రదాయం ఏర్పడింది. వేల స్తంభాల మండపం. ఆధ్యాత్మిక శక్తి. పద్మాక్షి ఆలయానికి ఎదురుగా ఉన్న వేల స్తంభాల మండపం కేవలం శిల్పకర్ కాదు, అది ఒక శక్తి యంత్రం అని కొంతమంది నిపుణులు అంటారు. స్తంభాల అమరికని మంత్రోచ్చారణకు అనుకూలంగా ఉంటుంది. కూర్చుని ధ్యానం చేస్తే మనసు అసాధారణంగా ప్రశాంతమవుతుందని భక్తుల అనుభవం. నిత్య పూజలు, విశేష నమ్మకాలు. పద్మాక్షి అమ్మవారిని నవరాత్రులు, ఆషాఢ మాసం శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు. ప్రత్యేక నమ్మకాలు. సంతాన సమస్య నివారణ, వివాదానుకుల తొలగింపు, శత్రు బాధ నుండి రక్షణ, వ్యాపార, ఉద్యోగ విజయాలు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని విశ్వాసం. దేవాలయ రహస్య విశేషం. పద్మాక్షి అమ్మవారి విగ్రహాలలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె చూపు నేరుగా భక్తులపై పడుతుంది. అందుకే ఈ అమ్మవారి దర్శనం చేసిన వారు అమ్మ నన్ను చూసింది అని భావిస్తారు. ఇది కేవలం భావోద్వేగం కాదు, శతాబ్దాలుగా చెప్పబడుతున్న విశ్వాసం. భక్తి ముగింపు సందేశం. ఈ కలియుగంలో మనకు కావలసింది సంపద మాత్రమే కాదు, మనశ్శాంతి. వరంగల్ పద్మాక్షి అమ్మవారి దర్శనం మనసుకు శాంతి, హృదయానికి ధైర్యం, జీవితానికి మార్గదర్శనం ఇస్తుంది. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు అమ్మవారి కరుణ ఈ భూమిపై నిరంతరం ప్రసరిస్తూనే ఉంది. మీరు వరంగల్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ పద్మాక్షి అమ్మవారిని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని దేవాలయ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.